మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అనుకున్నారంతా. కానీ ఏసీబీ విచారణకు ఈరోజు హాజరైన అనంతరం, విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ చాలా కూల్ గా బయటకు వచ్చారు. మళ్ళీ అదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇదో చెత్త కేసు, ఇదొక లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నల్ని తిప్పి మళ్ళీ అధికారులు కూడా అడిగినట్టుగా అనిపించిందని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. విచారణకు పూర్తి స్థాయిలో తాను సహకరించానన్నారు కేటీఆర్. ఉదయం 10 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగించారు ఏసీబీ అధికారులు. అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్పాను, మళ్ళీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతారని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే దాదాపు 7 గంటల పాటు విచారణ సాగినప్పటికీ కూడా పెద్దగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి రేస్ ముందు ఎఫ్ఈఓతో జరిగిన ఒప్పందాలపైన, అలాగే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు ఒప్పందం పైన కూడా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా రేస్ తర్వాత ముఖ్యంగా 55 కోట్ల రూపాయల మనీకి సంబంధించి అంత అత్యవసరంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే మొదటి నుంచి కేటీఆర్ ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, అన్ని పారదర్శకంగా జరిగాయి, ₹1 అవినీతి జరిగిందని తేలినా కూడా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఇవి కేవలం ఆరోపణలే, ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించినా తాము విచారణకు సహకరిస్తాం, ఎక్కడా అవినీతి జరగలేదనే అంశం అధికారులకు తెలుసు, కానీ ఇది కేవలం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతోనే అధికారులు ఇలాంటి ఒక కేసు నమోదు చేశారు అన్నది కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా లాస్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు లాయర్లను లోపలికి అనుమతించలేదన్న కారణంతో విచారణకు హాజరు కాకుండానే ఆయన వెనుదిరిగారు. మళ్ళీ ఈరోజు ఏసీబీ అధికారులు నోటీసులు పంపించడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ విచారణలో ముఖ్యంగా జరిగిన అగ్రిమెంట్స్, అలాగే మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి కీలకంగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు కేటీఆర్కు సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా నిన్ననే అధికారులు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా అధికారులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత కేసు సీరియస్గా ముందుకు వెళ్తుంది, అరెస్ట్ ఉండబోతోంది అంటూ కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈరోజు ఏసీబీ విచారణ అనంతరం చూస్తే కనుక కేటీఆర్ మాట్లాడి వెళ్ళిపోయారు, చాలా కూల్గానే ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్. మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగింది ఏమి లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, కరప్షన్